ఇక్కడ చూడండి ఒకసారి. అయితే ఈ సర్వే పైన అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా రైతులను మళ్ళీ మభ్యపెట్టేందుకు ప్రభుత్వం ఎత్తుగడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీని సాగదీయడానికో తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నం అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటూ యాక్చువల్ గా మళ్ళీ సర్వే ఎందుకు అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ చూడండి ఒకసారి. మొత్తం 42 లక్షల మంది రైతులకు గాను 22 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఇగో 42 లక్షల మంది ఉంటే 22 లక్షల మంది అయిపోయారు. ఇందులో పలు కారణాలతో 5,49,000 మంది రైతులకు మాఫీ కాలేదని స్వయంగా మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ లెక్కలు చూసారు కదా. 42 లక్షల మంది రైతులట, అలా 22 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రుణమాఫీ అయిపోయింది, చేసేసింది. ఇంకా 20 లక్షల మంది ఇంకా ఉన్నారు కదా. ఇక్కడ చూడండి 5,49,000 మంది రైతులకు మాఫీ కాలేదని స్వయంగా మంత్రి చెప్పిండు. ఎంతమందికి రుణమాఫీ కాలేదో, వారికి ఎందుకు కాలేదో ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. అలాంటప్పుడు ఆ సమాచారం ప్రకారం బ్యాంకుల నుంచి మళ్ళీ వివరాలు తెప్పించుకొని తప్పులను సరిచేసి గంటల వ్యవధిలో రుణమాఫీ కానటువంటి రైతులకు మాఫీ చేయొచ్చు. రుణమాఫీ కాని వారి నుంచి ఇప్పటికే ప్రభుత్వం ఫిర్యాదులను స్వీకరించింది. వీటి ఆధారంగా కూడా మాఫీ చేయొచ్చు. కానీ ప్రభుత్వం ఈ 2 పనులు చేయకుండా మళ్ళా కొత్తగా సర్వే చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే రైతు భరోసా పేరుతో ప్రత్యేక యాప్ ని రూపొందించి యాప్ లో వినతుల రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తారని చెప్పింది. అయితే వారికి ఎలా మాఫీ చేశారు? ఇక్కడ ఒక డౌట్ ఉంది చూడండి. రుణమాఫీలో భాగంగా బ్యాంకుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా 22 లక్షల మందికి ప్రభుత్వం రుణమాఫీ చేసింది. మాఫీ అయిన వారి నుంచి ఇంతకుముందు ఎలాంటి దరఖాస్తు తీసుకున్నప్పుడు కాని వారి కోసం ఇప్పుడు సర్వే ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి 22 లక్షల మంది రైతులకి ఎలాంటి దరఖాస్తు లేకుండా మాఫీ ఎట్లా జరిగిందో వీళ్ళకి ఎందుకు జరుగుతా ఉందని ఇక్కడ డౌట్ వస్తా ఉంది. ఇక్కడ చూడండి. అలా చేసినట్టే తమకు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సర్వేల పేరుతో రుణమాఫీలో కోత పెడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇక ఇంకొకటిగా 2 లక్షల కంటే పైన గురించి ఈ వార్త. రుణ చెల్లింపులపై షరతు ఎందుకు? రుణమాఫీలో భాగంగా 2 లక్షలకు పైన రుణాలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. 2 లక్షలకు పైన రుణాన్ని రైతులు చెల్లిస్తే మిగతా సొమ్మును తాము చెల్లిస్తామని పేర్కొంది. ఈ షరతుపై రైతుల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. చెప్పినట్టుగా ప్రభుత్వం 2 లక్షలు మాఫీ చేస్తే పైన రుణాన్ని రైతులే తమ వద్ద డబ్బులున్నప్పుడు కట్టుకుంటారని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ మన కాలర్స్ డైలీ అదే చెప్తా ఉన్నారు. డబ్బులున్నప్పుడు మేమే కట్టుకుంటాం, మీరు ఇచ్చే 2 లక్షలు ఇచ్చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. సో ఇక్కడ చూడండి, రైతుల నుంచి రుణం వసూలు చేసుకునే బాధ్యత రైతులదేనని అంటున్నారు. అట్లే అలాంటప్పుడు ఈ కండిషన్ ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ యాక్చువల్గా బ్యాంకులదే అని చెప్పి రాయాలి, తప్పు రాసిరాలు. రైతుల నుంచి రుణాలు వసూలు చేసుకునే బాధ్యత బ్యాంకులది, వాళ్ళే చూసుకుంటారు. అలాంటప్పుడు ఈ కండిషన్ ఎందుకని అడుగుతా ఉన్నారు. మెడపై కత్తి పెట్టి పైన రుణం చెల్లించాలడం దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ ఇక దరఖాస్తులు బుట్టదాకలేనా? మరి పెట్టుకున్న దరఖాస్తులన్నీ ఉత్తయ్యేనా? రుణమాఫీ కాని రైతుల నుంచి జిల్లాల్లో ప్రత్యేకంగా కేంద్రం ఏర్పాటు చేసి ప్రభుత్వం ఫిర్యాదులు స్వీకరించింది. 1,00,000కు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. కొందరు రైతులు ఏఓల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బ్యాంకుల నుంచి రైతుల వివరాలు తీసుకొని వాళ్ళకు రుణమాఫీ చేయొచ్చు. కానీ ప్రభుత్వం ఈ సులువైన మార్గాలను పక్కన పెట్టి సర్వేకే మొగ్గు చూపుతుందంటే ఈ నేపథ్యంలో లక్షల్లో సేకరించిన దరఖాస్తులన్నీ బుట్ట దాఖలైనట్లేనా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయంటూ ఇగో సాగదీత తప్పించుకునేందుకేనా అనేది ఇక్కడ వార్త. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9న ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. బీఆర్ఎస్ పోరాటం, హరీష్ రావు సవాల్తో దిగొచ్చిన ప్రభుత్వం ఆగస్టు 15 నాటికి ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎదురుపడ్డ దేవుళ్లపై ఒట్టు పెట్టాడు. కానీ ఆ మాటను కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తి కాలేదని స్వయంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంగీకరించారు. సో రేవంత్ రెడ్డి కూడా రుణమాఫీ కాలేదని ఒప్పుకున్నారు. దీంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఈ నేపథ్యంలో రైతులను మభ్యపెట్టేందుకే ప్రభుత్వం మళ్ళీ కొత్త కథను తెరపైకి తీసుకొస్తుందని సర్వే పేరుతో సాగదీతకు మరో ప్రణాళిక రూపొందించిందని చెప్పి అంటా ఉన్నారు. పై రుణం చెల్లించాకే మాఫీ కాకపోతే ఇది అసలు డౌట్. రైతులకున్న అత్యంత ముఖ్యమైన డౌట్ ఏదంటే పైన ఉన్నటువంటి అమౌంట్ మేము కడితే మాకు అవుతుందా కాదా అన్న గ్యారంటీ ఏమిస్తారు? 2 లక్షల పైన రుణాన్ని రైతులు చెల్లిస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది కదా. సో అయితే ఈ ప్రభుత్వం చెప్పినట్టుగా అప్పో సొప్పో చేసి చెల్లించాక ప్రభుత్వం రుణమాఫీ కాకపోతే ఇక పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు రైతుల నుంచి వస్తున్నాయి. మాఫీ అవుతుందన్న గ్యారంటీ ఏంటని నిలదీస్తున్నారంటూ అది కరెక్ట్ అయిన పాయింట్. అది ఒకవేళ మనకు రోజు చేస్తున్నటువంటి కాల్స్ కూడా అదే అడుగుతా ఉన్నారు. ఎక్స్ట్రా అమౌంట్ మేము కట్టాలంటే కడితే గ్యారంటీ ఎవడిస్తాడు? మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇస్తాడా, లేదంటే బ్యాంకర్ ఇస్తాడా, రేవంత్ రెడ్డి ఇస్తాడా అని అడుగుతా ఉన్నారు. ఇంకొకటి ఇక్కడ చూడండి, వారికి మాఫీ చేసి వీరికి మాత్రం సర్వేనా అనేది ఈ పాయింట్ చూడండి ఒకసారి. ఈ 4 పాయింట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. రుణమాఫీకి సంబంధించి అత్యంత కీలకమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. రుణమాఫీకి అసలు సర్వే చేయాల్సిన అవసరం ఏంటి? రైతులు స్వీయ ధృవీకరణ ఎందుకు ఇవ్వాలి? దరఖాస్తు ఎందుకు చేయాలి? ఇప్పటికే ప్రభుత్వం కొందరికి రుణమాఫీ చేసింది. వారు ఏ దరఖాస్తు చేశారని మాఫీ చేసింది? ఎలాంటి సర్వే లేకుండా వాళ్ళకు రుణమాఫీ చేసినప్పుడు ఇప్పుడు ఈ రైతులకు దరఖాస్తు తీసుకోవాల్సిన అవసరం ఏంటి?
సర్వే చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పటికీ రుణమాఫీ అయిన రైతుల మాదిరిగానే వీళ్ళకు కూడా రుణమాఫీ చేయొచ్చు కదా అనేది ఒక లెక్క. 22 లక్షల మందికి ఎట్లయితే అయిందని చెప్తా ఉన్నావో మిగిలిన 20 లక్షల మంది రైతులకు డైరెక్ట్ గా వాళ్ళకి ఎట్లయిందో వీళ్ళకు కూడా అట్లే ఇవ్వాలి కదా అనేది ఫస్ట్ ప్రశ్న. రెండోది, ఓ రైతుకు బ్యాంకు రుణం ఇచ్చిందంటే అతనికి సంబంధించిన పూర్తి వివరాలు బ్యాంకు వద్ద ఉంటాయి. నేను డే 1 నుంచి ఇదే చెప్తా ఉన్నా. అసలు ఏ వివరాలు లేకుండా బ్యాంకు లోన్ ఇయ్యదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉంటేనే రుణానికి ఆయన అర్హుడైతాడు. అలాంటప్పుడు ఆ డేటా ఆధారంగానే ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అలాంటప్పుడు ఇప్పుడు రుణమాఫీ కాని రైతుల నుంచి వివరాలు మళ్ళీ సేకరించాల్సిన అవసరం ఏంటో, అంటే వీరి వివరాలు బ్యాంకుల వద్ద లేవా, వివరాలు లేకుండానే బ్యాంకులు రైతుకు రుణాలు ఇచ్చాయా, లేదంటే ప్రభుత్వం రుణమాఫీని సాగదీసేందుకు ఇవ్వకుండా తప్పించుకునేందుకు ఈ డ్రామాను తెరపైకి తీసుకొచ్చిందా అని చెప్పి ఒక పాయింట్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరి మా డేటా లేకుండానే ఇలా మేము రుణాన్ని తీసుకున్నట్టా, లేకపోతే మాకు మాఫీకి అర్హులం కానట్టా అని అడుగుతా ఉన్నారు. ఇక్కడ చూడండి ఇంకో పాయింట్, 2 లక్షల రుణమాఫీ కావాలంటే ఆ పై రుణం చెల్లించాలని ప్రభుత్వం చెప్తుంది కదా. అసలు ఈ రుణమాఫీ కండిషన్ ఎందుకు? ప్రభుత్వం చేస్తానన్న రుణమాఫీ చేయాలి, అంతేగాని రైతుల రుణం చెల్లించాలని చెప్పే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది? ఇది మనం డే 1 నుంచి అడుగుతున్నాం. అసలు వాడెవడు, ఇచ్చినోడు ఎవడు మనకి? ఈయనే మనకు మాఫీ చేస్తాను ఆలంతలాలు చెప్పారు కాబట్టి మాఫీ చేయడానికి మాత్రం ముందుకు ఉండాలి. పక్కనది కట్టియడానికి నువ్వు వాడు అసలు నీకేం అర్హత ఉందని ఇక్కడ ప్రశ్న. ఇక్కడ చూడండి, అంతేగాని రైతుల రుణం చెల్లించాలని చెప్పే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది? ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే పైన ఉన్న రుణం రైతు ఇష్టం ఉన్నప్పుడు చెల్లించుకుంటాడు. ఒక విధంగా చెప్పాలంటే రుణం వసూలు చేసుకునే బాధ్యత బ్యాంకులది. దీంతో ప్రభుత్వానికి ఏం సంబంధం? ఈ కండిషన్ రుణమాఫీ ఎగ్గొట్టేందుకేనా అని చెప్పి క్లియర్ గా అడుగుతా ఉన్నారు. అసలు ఈ కండిషన్ వాళ్ళకేం అవసరం? మీరేమన్నా బ్యాంకులకి ఏజెంట్లుగా పనిచేస్తా ఉన్నారా? ప్రభుత్వం ఇలా మంత్రులు బ్యాంకులకి ఆ డబ్బులు కట్టేయడానికి మీరు బ్రోకర్ల లెక్క వెళ్ళారా? అట్లా కాదు కదా. మీరు ఇస్తానో లేదో ఇచ్చేస్తే వాళ్ళు ఎప్పుడు కట్టుకుంటారు, ఎట్లా కట్టుకుంటారు, మళ్ళీ లోన్లు తెచ్చుకుంటారా, సస్తారా, గంగలు దుంకుతారా, మీకెందుకయా అని అడుగుతా ఉన్నారు రైతులు. డైరెక్ట్ అడుగుతా ఉన్నారు. మేము చూసుకుంటాం, అది అప్పిచ్చినోడు మాకు బ్యాంకు, వాడు మేము కదా చూసుకోవాల్సింది. మధ్య మీ ఇంట్రెస్ట్ ఏంది? మీరు ఇచ్చేదేదో ఇస్తే ఎక్స్ట్రా మేము ఏమైనా చేసుకుంటాం. ఒక ఉదాహరణ ఉంది. మీరు కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు చెక్, 1,50,000 రూపాయలు చెక్ ఇస్తారు కదా. అంటే పెళ్లికి 10 లక్షల రూపాయలు నువ్వు కట్నం మాట్లాడుకున్నావు, నీ వియ్యంకుడికి 8.5 లక్షలు ఇస్తేనే నేను 1,50,000 ఇస్తా అంటావా? లేదంటే నువ్వు ఇచ్చేది ఇచ్చేస్తావా? వియ్యంకుడు కాళ్ళే పట్టడో, గడ్డమే పట్టుకుంటాడో, బదిలు ఆడుకుంటాడో, మరోసారికి ఇచ్చుకుంటాడు, లేకపోతే దాని పేరు మీద ఇంకేదైనా భూమి ఇచ్చుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు కదా. నువ్వు ఇస్తా అన్నది ఇయ్యు కదా. ఇప్పుడు నువ్వు ఆ రూల్స్ పెట్టాల్సిన అవసరం లేదు కదా. నేను కళ్యాణ లక్ష్మి చెక్ ఇవ్వాలంటే నీ అత్తగారికో లేకపోతే నీ వియ్యంకుడికో ఈ చెక్ ఇస్తేనే ఇస్తాము అంటే ఊరుకుంటారా? సాధ్యమవుతుంది అట్లా? అదే ఇక్కడ ఉదాహరణ, ఎగ్జాక్ట్లీ అదే ఉదాహరణ. నువ్వు ఇస్తా అన్నది ఇచ్చేయి, బ్యాంకుతో వాళ్ళు మాట్లాడుకుంటారు. మీరు లోను బ్యాంకుకు మాఫీ చేస్తుర్రా, రైతుకు మాఫీ చేస్తుర్రా? రైతును ఉద్ధారకం చేస్తుర్రా, బ్యాంకులను ఉద్ధరిస్తా ఉన్నారా? బ్యాంకులని వసూలు చేసుకోమని చెప్పి మీరు ఏజెంట్ల లెక్క తయారైనరా అని చెప్పి ఇక్కడ ప్రశ్నలు వస్తా ఉన్నాయి. ఇంకొకటి ఉంది ఇక్కడ పాయింటింగ్. రుణమాఫీ కానటువంటి రైతుల నుంచి ఇప్పటికే ప్రభుత్వం ఫిర్యాదులు స్వీకరించింది. వీటి ఆధారంగా రైతుల వివరాలు బ్యాంకుల నుంచి తెప్పించుకొని మాఫీ చేయొచ్చు. ప్రభుత్వం ఆ పని చేయకుండా మళ్ళా కొత్తగా సర్వే చేసేందుకు నిర్ణయించింది. అంటే మొన్నటి వరకు రైతుల నుంచి తీసుకున్న ఫిర్యాదులు ఉత్తుత్తియేనా, లక్షల ఫిర్యాదులను చెత్తబుట్టలో వేసినట్లే అని ఈ 4 పాయింట్లు మనం డైలీ మాట్లాడుతూ ఉన్నాం. ఈ 4 పాయింట్లకు సంబంధించి ఎక్కువ డౌట్లు వస్తా ఉన్నాయి. సో అందుకోసమే ఈ పత్రికల వార్త వచ్చింది. అది రైతులకు సంబంధించినటువంటి వార్త ఇది. అందుకోసమే నేను కాల్స్ తీసుకోవడం ఆపేసి ఇంపార్టెంట్ కాబట్టి ఆ పాయింట్స్ అన్ని మీకు తెలియాలి కాబట్టి చెప్పడానికి ప్రయత్నం చేసిన. హలో.